అనేది ఒక్కసారి నువ్వన్నా ఎవరైనా ఒకసారి మరి గతంలో ఉన్న పాఠశాలకు ఇప్పుడున్న పాఠశాలకు గతంలో ఉన్న మీ పిల్లలు ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏం మార్పు వచ్చింది అనేది మీ ద్వారా కొంచెం ఒక సార్ చెప్పినట్టు మేము పిల్లల్ని పంపిస్తాం బడికి సార్ విద్యను బోధించినటువంటి గొప్పగా చెప్పుకుంటున్నట్టు సార్కి నమస్కారం. మరి సార్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఏమో అట్లా ఇంటికాడ కూడా చెప్పండి. नमस्कार. माझ्याकडून नमस्कार. आणि शाळा म्हणजे चांगली झाली आता, सुधारले, मुलंही सुधारले, पहिल्याच्यासारखी शाळा राहिलेली नाही आहे आणि मुलं हुशार झाले, होमवर्क करते, शाळेची घाई आहे त्यांना. माझी छोटी मुलगी गायत्री वगैरे घाई होत आहे लवकर कर मम्मी लवकर कर, जेवत पण नाही वेळेवर, टाइम होत आहे म्हणून ते करते. म्हणजे सुधारली शाळा खूप. యూనివర్క్ తీసేసి కాల్ చేతులు కడిగి యూనివర్క్ తీసేసి సార్ ఫస్ట్ హోంవర్క్ చేస్తారు. హోంవర్క్ చేసినాక ఏదైనా పోనీ సార్ బాబాయ్ నేను రాసిన హోంవర్క్ చెప్పు డాడీ చాలా డాడీ తింటారు సార్, నాకు చూసి పెట్టారు బుక్ పెట్టేస్తాను సార్. అంతా వచ్చింది సార్ మా వానికి. మరియు సార్ చదువులు కూడా అక్కడ సార్ ఫస్ట్ ఇంగ్లీష్ అనేది మా వానికి అంత లేకుండా సార్. ఇప్పుడు మాకే చెప్తారు సార్ బాబాయ్ నేను ఇంగ్లీష్ చదువుతా బుక్ పట్టుకొస్తాను, బాబాయ్ నేను ఇంగ్లీష్ చదువుతా బుక్ పట్టుకోవాలని ఇట్లా చదువు సార్. మా ముందర చదువు సార్. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది సార్. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. ఉత్సాహంతో ఇంకా మంచిగా విద్యార్థులు ఇంకా తయారు చేద్దాం, ఒక మంచి పేరు సంపాదించుకొని పాఠశాలకి వెళ్ళి వెళ్దామనేది మేము యాజ్ ఏ టీచర్స్ అందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మీకు అన్నీ కూడా చూపిద్దాం. జామ్ని అంటే ఏంటి, మండలంలో జిల్లాలో మరి అన్నిట్లలో కూడా జామ్ని అంటే ఏంటి, ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో తీసుకొచ్చినాం అనేది మాకు కూడా ఉత్సాహంతో ఉన్నాం. కాబట్టి దానికి అందరూ కూడా మా పాఠశాల ఉపాధ్యాయ బృందం కానీ లేదా ఈ పని చేసేటువంటి వాళ్ళు కానీ మరి మిడ్ డే మీల్స్ వాళ్ళు కానీ ఈ మార్పు వాళ్ళు